చిరంజీవి గారి సినిమా అనగానే ఒక వైబ్ ఉంటుంది జనరల్‌గా. సంక్రాంతి అనేది డబుల్ వైబ్ అవుద్ది జనరల్‌గా. మెగా ఫ్యాన్స్‌కి గాని, ఫ్యామిలీ ఆడియన్స్‌కి గాని. మీ సినిమాకొస్తే ఇంకో యాడ్ ఆన్. కానీ మీ అన్ని సినిమాలు మీ ప్రీవియస్ 8 మూవీస్ చూస్తే మీ దగ్గర రైటింగ్ బాగా నచ్చేది 'పటాసు' తర్వాత నాకు 'రాజా ది గ్రేట్' 2 సినిమాలు. ఆ నెక్స్ట్ సినిమాలు అన్నట్లో ఆ రైటింగ్ అనిపించలేదు నాకు. తర్వాత అంటే ప్రతిది హిట్టే మీరు ప్రతి 8 సినిమాలు హిట్ కొట్టిన లైన్‌గా హిట్ కొట్టిన డైరెక్టర్ మీరు. భగవంత్ కేసరి నేషనల్ అవార్డ్ కూడా తీసుకుంది దానికి. కానీ ఆ రైటింగ్ అనే ఉంటుంది చూసారా అంటే ఒక బ్లైండ్ మ్యాన్‌తో హిట్ కొట్టడం అనేది అది పెద్దది. 'పటాస్' కూడా అసలు 'కళ్యాణ్ రామ్ ఖేల్‌కి' ద బెస్ట్ సినిమా అది. అలాంటి రైటింగ్ తగ్గిందని మీకేమైనా అనిపించిందా? అంటే తగ్గితే ఆటోమేటిక్‌గా నాదెప్పుడు లాజిక్ ఏంటంటే, సో, యాక్సెప్టెన్స్, రిసెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన దగ్గర మనం సినిమా కొద్దిగా తక్కువ తీసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ స్ట్రెయిట్ అవే రిజెక్ట్ చేస్తారు. సో, నేను తగ్గిందని నేను అనుకోవట్లేదు. నేను సినిమా టు సినిమా డిఫరెంట్ జానర్స్ నన్ను నేను ఇంప్రూవైజ్ చేసుకోవడానికి వెళ్తాను అనుకున్నాను. 'భగవంత్ కేసరి' అనేది దాంట్లో వన్ ఆఫ్ ద ఇంప్రూవ్‌మెంట్ నా కెరియర్‌లో. 'భగవంత్ కేసరిలో' రాసిన రైటింగు, 'భగవంత్ కేసరిలో' నేను ప్రెజెంట్ చేసిన డ్రామా దట్ ఈస్ ద బెస్ట్ నాకు టిల్ నౌ. నాకు కంపారిటివ్‌లీ 'పటాస్ రాజా ది గ్రేట్'తో పోలిస్తే 'భగవంత్ కేసరి' ఇస్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్. సో, అక్కడ నేను సక్సెస్ అయ్యానని అనిపించింది నాకు. అండ్ ఇంక వేర్ ఇట్ ఈస్ ఇదొస్తే సంక్రాంతికి వస్తున్నాం. అది ఇంకా ఈవెన్ మోర్ టఫ్. సో, ఒక 2:30 గంటలు ఒక కామెడీని పెట్టి, ఒక క్రైమ్‌ని పెట్టి నడిపించడం అనేది అసలు సినిమా కామెడీ సినిమా తీయటమే చాలా కష్టం. సో, రైటింగ్ సైడ్ కంపారిటివ్‌లీ ముందు సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వచ్చడానికి కొద్దిగా మెచ్యూర్ అయ్యాను. కొద్దిగా సెటిల్ అయ్యాను. కొద్దిగా సిట్యుయేషనల్ బేస్డ్ అయ్యాను. కామెడీని ఫోర్స్‌డ్‌గా ఇరికించకుండా ఆ సిట్యుయేషన్ డ్రైవ్‌కెళ్తున్నాను. నన్ను నేను కొద్దిగా ముందుకెళ్తున్నాననే ఫీలింగ్ అయితే పర్సనల్‌గా నా ఫీలింగ్ అండి అది.